నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను రాజు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మండలంలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. వర్క్ ఫ్రం హోం కు శ్రీకారం చుట్టాలనేది తన ఆలోచనని చెప్పారు. గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులో ఉండి ఉద్యోగం చేసుకోవచ్చన్నారు. వాలంటీర్లు లేకుండా పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పామని, చేసి చూపించామన్నారు చంద్రబాబు. ఇప్పుడు మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను కానీ నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి. అందుకే 95లో సిబిఎన్ మాట్లాడాను. ఆ చొరవ చూపించి మళ్లీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కర్నూలులో ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం, కర్నూలు టౌన్ ని మంచి టౌన్ గా తయారు చేసే బాధ్యత మాది. నమ్మకం పెట్టుకొని టీజీ భరత్ అయితే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అందుకే హైకోర్టు బెంచ్ కూడా కర్నూలులో పెడతామని మొన్నే అనౌన్స్ చేశాం. రికమెండ్ చేస్తాం, సాధిస్తాం. బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి. కర్నూలుని అన్ని విధాల నాట్ ఓన్లీ కర్నూలే కాకుండా పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని, మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా, నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్టిస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. ఈ నెల 3 వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్టుగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపైన సుప్రీం ఆదేశాల మేరకు దర్యాప్తు చేపడతామన్నారు. సుప్రీంలో విచారణ జరుగుతూ ఉండటంతో దర్యాప్తు నిలిపివేసినట్టుగా చెప్పారు. పోలీస్ శాఖ న్యాయస్థానం ఆదేశాల ప్రకారం పనిచేస్తుందన్నారు. కౌన్సిల్ సూచనల మేరకు దర్యాప్తు తాత్కాలికంగా ఆపేశామన్నారు. ఉద్దేశపూర్వకంగా పోలీస్ శాఖ ఎవరిని ఇబ్బంది పెట్టదని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే ఇంకో కోర్టు అయితే మళ్ళీ అప్పీల్కి వెళ్తాను. సుప్రీంకోర్టు మీద మాడితే చాలా డేంజర్. వాళ్ళ ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక, అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్న సమాచారాన్ని మాత్రమే చంద్రబాబు తెలిపారన్నారు. గడిచిన 5 ఏళ్లలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు. ప్రభుత్వం అన్నింటిపైన విచారణ జరిపిస్తుందన్నారు. Continuously it's happening for the last few years, last 5-6 years, and around 219 temples were desecrated, and in Ramatirtha Lord Rama statue was head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out, maybe this was the triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is order of the day. This kind of occurrence. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి నెయ్యి కోసం టీటీడీ సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలి అంటూ హెచ్ఎంటీవీ చేపట్టిన డ్రైవ్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. టీటీడీ బోర్డు తరపున డైరీ ఏర్పాటు చేయలేరా? బయట వారికి టెండర్లు ఇవ్వకుండా స్వామివారికి నవనీతం చిలకలేమా అంటూ టీటీడీ డైరీ ఏర్పాటు కోసం హెచ్ఎంటీవీ నినాదం అందుకుంది. భక్తుల నుంచి, హిందూవాదుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎంటీవీ అందుకున్న టీటీడీ సొంత డైరీ నినాదంపై బీసీవైఎం పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కూడా స్పందించారు. టీటీడీ సొంత డైరీ ఏర్పాటు చేసేందుకు తాను 1000 గోవులనిస్తానని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,00,000 గోవులను సేకరించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని మాటిచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి. ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు, నైవేద్యాలకు
లడ్డు ప్రసాదాలకు వినియోగించాలి. ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నా వంతు బాధ్యతగా 1000 గోవులను దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా 1,00,000 గోవులను దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ధర్మానికి మద్దతిచ్చే పెద్దల ద్వారా ఈ డైరీకి 1,00,000 గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని మీద ఎటువంటి రాజకీయాలు చేయకుండా, వ్యాపార ధోరణి ఆలోచించకుండా టీటీడీ ఆధ్వర్యంలో వెంటనే డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను, టీటీడీ అధికారులను కోరుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా ఏపీలో తిరుమల లడ్డు వివాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే వరుసగా ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని, ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చేయండి అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది వాస్తవమే అయినా చంద్రబాబు ఆరోపించినట్టుగా జంతు కొవ్వు పదార్థాలు వినియోగించలేదని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ తెలిపారు. దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవటం మానేయాలని సూచించారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కూడా రాజకీయాలు ఆపటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని చింతామోహన్ కోరారు. తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేసి అపవిత్రం చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇకపై వచ్చే అవకాశం లేదని, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు కృషి చేయాలన్నారు. చదువుకున్న వాళ్ళంతా ఆకలితో నిద్రపోతున్నారు. ఈ రోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేవు, నీ తరం కాదు, మీ నాయన కూడా చేయలేడు దీన్ని. మరి నేను ఒక సలహా ఇస్తున్నా, కాళహస్తి ప్రాంతంలో ఉండే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ప్రభుత్వాలు వచ్చి ఇస్తాయి అనే మాట మర్చిపోండి. నేను ఒకటి చెప్తున్నా, ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైంది, ఇది కావాలని అందరూ కోరుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకుంటున్నారు, శివాలయానికి కూడా, కాళహస్తి దేవాలయానికి కూడా కావాలని కోరుకుంటున్నారు. తలా ప్రతి నిరుద్యోగికి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది కార్మికులు ఆఫీసును చుట్టుముట్టారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈడీ ఆఫీసును ముట్టడించారు. ఉక్కు యాజమాన్యం తీరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వస్తే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. స్టీల్ ప్లాంట్ లో 4,000 మంది కార్మికుల ఉద్యోగాలు తీసేశారని, మద్యం షాపులు రద్దు చేసి 15,000 మంది ఉపాధి దెబ్బతీశారని ఆరోపించారు. వాలంటీర్లకు 10,000 రూపాయల జీతాలని చెప్పి వారిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స. స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు కానీ ఓటు ఇస్తే, మా కూటమి ఇస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మొన్నటి రోజున కూడా చెప్పాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో పోతారో తెలియదు, కానీ దయచేసి ఉన్న వాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించొద్దన్నారు. ఇప్పటికీ 100 రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ 105 రోజుల్లో మనం చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులు 3,000, 4,000, సుమారు 4,000 మందిని తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్యం మీద విధానం ఉందో ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు 15,000 మందిని ఒక్క కలంపోటుతో వాళ్ళు తొలగించడం. ఆలోచించండి, ప్రభుత్వాలు మారిన. ఆపరేషన్ బుడమేరును రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించిన వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. పేదలకు ప్రత్యామ్నాయంగా టిడ్కో ఇల్లు కేటాయించే ఆలోచన చేస్తున్నామన్నారు. పేదలను ఇబ్బందులు పెట్టబోమని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు రేపు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆర్ఎండ్బీ అతిథి గృహంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.
నేషనల్ కాలేజ్లో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ ను పరిశీలించారు. టీటీడీ కళ్యాణ మండపంలో సీఎం పాల్గొనే కార్యక్రమ ఏర్పాట్లను సైతం పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలోని అన్ని ఏరియాలు ఇంప్లిమెంట్ చేస్తాం. నేను అందరికీ చెప్తున్నా, ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వ కెనాల్స్ని కానీ ప్రభుత్వం యొక్క చెరువులుగా ఆక్యుపై చేసుకుంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి. ఎంతటి పెద్దవాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తోందన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో వృద్ధులకు ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఆయన రోజు 7,000 రూపాయలు ఇస్తామన్నాము, ఒక నెల బోనస్ ఇచ్చాము. మళ్ళా ప్రతి నెల ఆర్థికంగా గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఈ రోజు ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. వారు చేసిన పాపాలన్నింటినీ కూడా మేము కడుక్కుంటా ఉన్నాం. అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఈ రోజు ముందుకు నడుపుతా ఉన్నాం. సూపర్ 6 పథకాలు కూడా ఈ రోజు రాష్ట్రం ఎంత నష్టంలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా అభివృద్ధిలో కానీ మాకు లోటు ఉన్నప్పటికీ వాటిని కూడా ఈరోజు తీసుకెళ్లి అభివృద్ధి చేయాలంటే లక్ష్యంతోనే రేపు సూపర్ 6 పథకాలు కూడా దశల వారీగా వెంటనే దశల వారీగా తీసుకుపోవాలని చెప్పి ప్రణాళికలు చేస్తాం. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సూరారెడ్డిపాలెంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 4,000 రూపాయలు చేశామన్నారు. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం పింఛన్ను 3,000 రూపాయలు చేస్తామని మాట ఇచ్చి తప్పిందని, మొదటి 2 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుతూ లబ్దిదారులను దగా చేసిందన్నారు. ప్రభుత్వం చివరి 3 నెలల్లో మాత్రమే లబ్దిదారులకు 3,000 రూపాయల పింఛన్ అందించిందన్నారు. సామాజిక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, సేవాగుణం కలిగిన ముఖ్యమంత్రి, అదేవిధంగా సామాజిక సేవలో ఉంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రభుత్వాలు మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఎలక్షన్ తరఫున ఇప్పిస్తారనుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో కూడా ఈ లెక్కను పెంచి జూలైలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీకి ఇస్తున్నారు. నెల్లూరు జిల్లా పరిషత్లో తాజాగా జరిగిన అధికారుల బదిలీలపై చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ ఫైల్లో లేకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేశారంటూ ఆరోపించారు. చైర్పర్సన్ అధికారాలను కాలరాశారని, ఎంపీడీఓల నోట్ ఫైల్ మాటున అక్రమాలు జరిగాయన్నారు. బదిలీల విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు ఇష్టానురాజ్యంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోపోయినాను. మరి ఈ నిబంధనలకి విరుద్ధంగా జరిగిన బదిలీలను మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. యథావిధిగా జడ్పీ చైర్పర్సన్ వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. తన పర్యటనలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమయ్యారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను సీఎం పరామర్శించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మూసీ అంశంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా అంటూ ప్రశ్నించారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. గతంలో మంత్రిగా కేటీఆర్ మూసీపై అనేక సమీక్షలు జరిపారని అన్నారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని నాడు కేసీఆర్ చెప్పలేదా అంటూ నిలదీశారు. ఆ జీవోలో తాము ఎలాంటి మార్పు చేయలేదని, వాటినే కొనసాగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. మీరు చేస్తేనేమో ఉప్పు, మేము చేస్తే తప్పు అయిపోతాం. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? మూసీ నది ఎవరి గురించి చేస్తున్నారు? ఏం పని లేదా అని అడుగుతున్న వారికి ఆ రోజు ఏం పని లేకుండా మేము అడుగుతా ఉన్నాం. ఏదైనా పని చేపడతా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేపడతా ఉంటాం. అరే చాలా క్లిష్టతరమైన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి అలాంటి సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు సమస్యకి ఈ విధంగా పరిష్కారం చేయాలి. నల్గొండ జిల్లా అంటే కేసీఆర్, కేటీఆర్ కు ఎందుకంత కక్ష అని అడిగారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
మిషన్ భగీరథ కింద 6,000 కోట్లు ఖర్చు చేసినా నల్గొండకు ఫ్లోరైడ్ కష్టాలు తీరలేదని, మూసీ మురికి ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. మూసీ ప్రక్షాళనతో ప్రజలకు మంచి చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని హరీష్ రావు, కేటీఆర్లను నిలదీశారు వెంకటరెడ్డి. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడో మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని, హరీష్ రావుని, కేటీఆర్ చూస్తుంటే అసలు మానవత్వం మనుషులనే వాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి. మా ఊరు ఈ మూసీ కాలువ ప్యారలల్గా 7 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది మా ఊరు. నేను ఇప్పుడు కూడా పోయి ఉంటాం ఊళ్ళో అప్పుడప్పుడు. పొద్దున్న లేచి డ్రైనేజ్ వాళ్ళు వచ్చి ఊళ్ళలో కిటికీ. మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్మాణాల కూల్చివేత పనులు మొదలుపెట్టారు. చాదర్ ఘాట్ సమీపంలోని మూసానగర్, రసూల్పుర, శంకర్ నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని నదీ గర్భంలో మార్కింగ్ చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నారు. నిర్వాసితులను చెంచల్గూడలోని ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అక్కడ ఉన్న గుడిసెల్లోకి తరలిస్తున్నారు. నిర్వాసిత బాధిత కుటుంబాల కోసం జేసీబీలతో కాకుండా మొదట పాక్షికంగా కూల్చివేతలు చేపడుతున్నారు. సుమారు 100కు పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. కూలీల సహాయంతో నిర్మాణాలు కూల్చివేస్తున్న సిబ్బంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేపట్టనున్నారు. ఇళ్లలోని డోర్స్, ఇతర పరికరాలు, అవసరమైన వాటిని బాధితులకు ఉపయోగపడే విధంగా కూల్చివేతలను చేపడుతున్నారు. హైదరాబాద్ లో హైడ్రా పనులు కొనసాగుతూ ఉంటే కేటీఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే చెరువులు కబ్జాకు గురయ్యాయని, పర్సంటేజ్లకు అలవాటు పడి పర్మిషన్లు ఇప్పించారని ఆరోపించారు. హైదరాబాద్ ను బాగు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందంటూ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్లో పర్యటించిన మైనంపల్లి హనుమంతరావు మల్లన్న సాగర్ నిర్మాణం ద్వారా కలిగిన ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ మాటలలో రాకండి. మేము ప్రాణాలైన అర్పిస్తాం. వారికి దమ్ముంటే రమ్మను, అందరికీ న్యాయం చేస్తాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము, ఎవరితోని కుమ్మక్ కాము. ప్రజలకు న్యాయం చేయడానికి తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేముంటాం. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతల్లో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రమాదం జరిగి హోంగార్డ్ గాయపడితే ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా పరామర్శించలేదన్నారు. ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలులు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతోనే గోపాల్ ప్రమాదానికి గురయ్యాడన్నారు. ప్రమాదానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదన్నారు. ప్రభుత్వం 4 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదని హోంగార్డు గోపాల్ కుటుంబ సభ్యులు హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. గోపాల్ ను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వాహనం పైకెక్కి కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా తన కాన్వాయ్పై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు అంటూ, మీ తాట తీయడానికి వచ్చానంటూ సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు అండగా నిలబట్టాన్ని ఎవరూ ఆపలేరని సీఎంను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏ బుల్డోజర్లు తమ గొంతును ఆపలేవన్నారు. తన వాహనంపై దాడిని తీవ్రంగా ఖండించారు కేటీఆర్. ఇలాంటివి తన సంకల్పాన్ని మరింత పెంచుతాయన్నారు. మీ పిల్లి కోతలకు భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. ఉద్యమాల పిడికిలి ఇది, గుర్తుపెట్టుకో అంటూ ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్ లో కూల్చివేత చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపివేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీజేపీ బాధిత ప్రజల పక్షాన అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. సుందరీకరణ పేరుతో పేదల కడుపు కొడతారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు ప్రకటించి అమలు చేయలేక హైడ్రా పేరుతో ప్రజల దృష్టి మరల్చేలా డ్రామాలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు ఆయన. సీఎం రేవంత్ పై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో రేవంత్ కు భంగపాటు తప్పదని అన్నారు. రైతు రుణమాఫీ అందరికీ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. పేద ధనిక అన్న తేడా లేకుండా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మేలు చేయాలన్న సంకల్పంతో డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, డబుల్ బెడ్రూమ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో
పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. ఇక 4 సంవత్సరాల నుంచి లక్షలాది మంది ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్నారని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ద ప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశించారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ఆర్భాటంగా ప్రకటించి అరకొరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిందని, పూర్తయిన ఇళ్లకు లబ్దిదారులను ఎంపిక చేసి దసరాలోపు వారికి అప్పగించాలన్నారు. ఇందుకోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్ గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ సంక్షేమ శాఖ క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు, గురుకులాల్లో మంచి ఫలితాలు, వాటి పనితీరుపైన చర్చించారు. గురుకులాల పరిశుభ్రత, వసతి సౌకర్యాలు తదితర వాటిపైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. వరంగల్ రంగలీలా మైదానంలో వైభవంగా నిర్వహించే ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపైన అధికారులతో ఆమె చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. విపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు దూకుడుగా పనిచేయాలంటూ కార్పొరేషన్ చైర్మన్లకు సూచించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్లో కార్పొరేషన్ చైర్మన్లతో సమావేశమైన ఆయన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారని, సోషల్ మీడియాలో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలతో ప్రజలు గందరగోళంలో పడుతున్నారని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆ విమర్శలను తిప్పికొట్టేలా దూకుడుగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తోంది అంటూ హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. ప్రజల్లోని దేశభక్తిని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజల్లో యూనిటీ ఎంత బలంగా ఉంటే కాంగ్రెస్ గెలుపు కూడా అంతే అసాధ్యమని భావిస్తోందన్నారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ పీఓకేను వెనక్కు తీసుకొస్తామని ఎన్నడైనా చెప్పిందా? పాకిస్తాన్ కు మద్దతుగా ఉండే ఆ పార్టీ హర్యానా ప్రజల అభివృద్ది కోసం ఆలోచించగలదా అంటూ మోదీ ప్రశ్నించారు. లోక్సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి చిత్రపటానికి ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో బాలయోగి చిత్రపటం వద్ద ఎంపీలతో పాటు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్, లోక్సభ సెక్రటేరియట్ అధికారులు, లోక్సభ సెక్రటేరియట్ మిగతా వారు బాలయోగికి నివాళులర్పించారు. బాలయోగి 12వ లోక్సభ స్పీకర్ గా పనిచేశారు. తిరిగి 13వ లోక్సభ స్పీకర్ గా కూడా ఎన్నికయ్యారు. 10వ లోక్సభ సభ్యుడు కూడా. అంతకుముందు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. బాలయోగి మార్చి 3వ తేదీ 2002న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొత్తం 3 విడతల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టగా ఇవాళ చివరిదైన థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ ముగిశాయి. జమ్మూ ప్రాంతంలో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. సాయంత్రం 5 గంటల వరకు 65.48% ఓటింగ్ నమోదైంది. క్యూ లైన్లో ఉన్నవారు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే ఓటింగ్ శాతం ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఇక 3వ విడతలో మొత్తం 415 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 39 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5,060 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 20,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. మొదటి దశలో 61.38% పోలింగ్ నమోదు కాగా సెప్టెంబర్ 26న జరిగిన రెండో దశలో 57.31% పోలింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 8వ తేదీన వెల్లడించనున్నారు. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగాయి. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు మన మార్కెట్లపైన ప్రభావం చూపించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు కోల్పోయి 84,266 పాయింట్లకు పడిపోయింది. అటు నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 25,796 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంగ్లాండ్ బజ్బాల్ కాన్సెప్ట్ గురించి విన్నాం, చూసాం. కానీ ఇప్పుడు చర్చంతా టీమిండియా ఆట గురించే. అవును, కాన్పూర్లో టీమిండియా ఆడిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. రెండు రోజుల పాటు ఆటనే సాగలేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఫలితం ఊహించడం కూడా కష్టమే. కానీ భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. బంగ్లాను 2 ఇన్నింగ్స్లోనూ ఆల్అౌట్ చేసింది. కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 8,
గిల్ 6 పరుగులతో నిరాశపరిచినప్పటికీ యశస్వి జైస్వాల్ 51, విరాట్ కోహ్లీ 29 పరుగులతో రాణించారు. తాజా విజయంతో 2 టెస్ట్ సిరీస్లను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. యశస్వి జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దగ్గ రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న టీమిండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. రాబోయే 8 టెస్టుల్లో మరో 3 గెలిచిన భారత్ టాప్ 2లో ఉండి ఫైనల్ కు చేరటం ఖాయంగా కనిపిస్తోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరగా ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరో 2 రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి. మరోవైపు రజనీ భార్య లత స్పందిస్తూ రజనీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. రజనీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చాలా మంది అభిమానులు ఆసుపత్రి వద్దకు కూడా చేరుకున్నారు. కొన్ని గంటల సేపు ఐసీయూలో ఉన్న రజనీని వైద్యులు ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు. ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.